అస్మద్గురుభ్యో నమః. పాతకాలపు రోజుల్లో భార్యాభర్తలు గొడవ పడుతున్నారు అంటే విచిత్రంగా చెప్పుకునేవారు. ఎన్నేళ్ల కిందట? ఒక 60 ఏళ్ల కిందట. ఇప్పుడు గొడవలు పడని భార్యాభర్తలు ఎంతమంది కనిపిస్తున్నారండి? ఆలోచించండి. మరి పాతకాలం వాళ్ళకంటే ఎంతో ఎక్కువ చదువుకున్నారు వీళ్ళు. పైగా భార్యాభర్తలిద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు. పైగా వారం రాగానే ఎక్కడెక్కడో మఠాలకు వెళ్ళి అక్కడ యోగశాస్త్రము మరోటి నేర్చుకుని వస్తున్నారు. అన్ని చేస్తున్న వాళ్ళకి అన్యోన్యత ఎందుకు ఉండట్లేదండి? ఆలోచించండి, మీకే వదిలిపెడుతున్నా. అలాంటి కలతలు తొలగాలంటే తప్పెవరిది నేను మాట్లాడటంలే. భార్యాభర్తల మధ్య అనుబంధాలు సరిగ్గా లేకపోయినా, ఒకవేళ కంబైన్డ్ ఫ్యామిలీ లాంటివి ఉంటే, ఈ రోజుల్లో ఉండట్లే, ఉంటే అలాంటి దాంట్లో కూడా కొన్ని మాట తఫావతులు వస్తుంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఇలాంటివి ఏమన్నా ఉన్నట్టయితే, ఇలాంటివన్నీ తొలగాలంటే తప్పనిసరిగా ఇప్పుడు చెప్పబోయేది ఏమిటో తెలుసునా? అదేమిటి? ఒక నేతి దీపాన్ని వెలిగించాలి. 2 ఒత్తులు వేసి, 2 విడివిడిగా జ్యోతులు వెలిగించి నేతి దీపాన్ని వెలిగించండి. అక్కడ కృష్ణుడు రాధ, లేదా రుక్మిణి కృష్ణులు, సీతారాములు ఇలాగ జంటగా ఉన్న ప్రతిమ పెట్టుకోవాలి. పార్వతీ పరమేశ్వరులు కావచ్చు, వినాయకుడు సిద్ధి బుద్ధి కావచ్చు, ఇలా ఎవరైనా సరే. అంటే ఒక్కళ్ళని మాత్రం ఆరాధన చేయకూడదుమా? గుర్తుపెట్టుకోండి. మగ దేవతనే కాదు, ఆడ దేవతనే కాదు, ఇద్దరిని కలిపి ఆరాధించాలని నియమం ఉంది. అది మర్చిపోతున్నారు. శివపురాణం, లింగ పురాణాల్లో అద్భుతంగా చెప్పారు. స్కాందంలో కూడా ఉంది. అంచేత దంపతులైన భగవంతుణ్ణి ఆరాధన చేసుకోవాలి. పెట్టండి. చేసి తప్పనిసరిగా ఒక 1/2 లీటరు పాలు, ఒక్క పొంగు వచ్చింది, ఆవు పాల, గేదె పాల, మేకపాల, మరొకటి మీ ఇష్టం. ఒక పొంగు వచ్చింది, ఒకసారి పొంగు రాగానే దింపేయండి. ఒక్క తేనె చుక్క వేయండి, అక్కడ పెట్టండి, నివేదన చేయండి. ఈ మంత్రము అమ్మా, ఆడవాళ్ళకైతే కన్సెషన్ ఉంది, చక్కగా 27 సార్లు చదవండి. మగవాళ్ళైతే 108 సార్లు చదవండి. దయచేసి మీ సమయం పెట్టుకోండి. 45 రోజుల, 90 రోజుల, మీ ఇష్టం. కలతలన్నీ చక్కబడి అన్నీ మామూలుగా అయ్యేదాకా ఒక్కసారి చూడండి. ఏమిటది? సమానీవ ఆకూతి సమాన హృదయానివ సమానం అస్తు ఓ మనః యథావ సుసహాసతి. అయ్యా, ఇక్కడ దీంట్లో దేవుడి పేరు లేదు కదండి, మంత్రం లేదు కదండి. ఎలా ఉంది మంత్రం? ఇలాగా ఇదే తమాషా. మనకి వేదంలో అన్నీ కూడా దేవుణ్ణి పొగుడుతూ సూత్రాలే ఉండవు. అక్కడ కొన్ని మామూలుగా మాట్లాడేవి కూడా ఉంటాయి. ఇక్కడ ప్రార్థన చేస్తున్నవి, దీపం పెట్టారు మీరు, భగవంతుడిని ప్రార్థన చేస్తున్నారు. ఏమన్నా తెలుసా? మా ఇంటి లోపల మా మాటలన్నీ కూడా ఒకళ్ళకొకళ్ళకు అనుకూలంగా ఉండాలి, వ్యతిరేకత ఉండవద్దు. ఏమిటది? సమాని వహ ఆకూతి. ఆకూతి అంటే సంకల్పం. మా మనస్సులో సంకల్పాల్లో చిన్న తేడాలు ఉండొచ్చును, కానీ సమానంగా ఉండాలి. నా సంకల్పం వ్యతిరేకం కాకూడదు ఎదుటి వాళ్ళ సంకల్పం నాకు వ్యతిరేకం కాకూడదు. అలాగా సమాని వహ ఆకూతి సమాన హృదయాని వహ. మా హృదయాలు అంతరంగంలో సమాన, ఒకే పద్ధతి లోపల ఉండాలి. అంటే నేనేది చెప్పబోతున్నానో అదే వాళ్ళు చెప్పకపోవచ్చుగాక, నేను చెప్తున్న దాంట్లో మంచి ఏదైనా ఉన్నట్టయితే అది వాళ్ళు స్వీకరించాలి, చెడు ఉన్నట్టయితే దాన్ని సవరించాలి, లేదా సవరించకపోయినా ఇది మంచి జరిగేలా చూడాలి వాళ్ళు. సమాన హృదయాని వహ సమానం అస్తు ఓ మనః. హృదయం అన్నావు, మనస్సు అన్నావు, ఏమిటయ్యా? హృదయం అంటే శరీర సంబంధమైనది మెదడు. మనః అంటే ఈ మెదడును కూడా శాసించేలాంటి బుద్ధి ఉంటుంది చూసావా, అది. అంచేత సమానం అస్తు ఓ మనః. మనస్సు అంటే ఏం చేస్తుంది? మననము చేసేది. మాటికి జ్ఞాపకం చేసుకుంటావే, దాన్ని మనః అంటారు. అలాంటి మనస్సులు ఒకటి కావాలి, హృదయాలు ఒకటి కావాలి, మా సంకల్పాలు ఒకటి కావాలి. అంతేకాదు యథావహ సుహాసతి సుసహాసతి. మేమంతా కూడా జాగ్రత్తగా ఒకళ్ళతోటొకళ్ళు. ఇంచేత అడవిలో చూడండి, పులిని చూస్తే పులి అన్నది మెదరదు, మేక చూస్తే మేక ఎన్నడు చెదరదు, కానీ మాయరోగం అదేమో కానీ మనిషి కుదరదు అన్నాడు మా ఆరుద్ర గారు ఒక తోట. అలాగా. అంచేత ఎందుకు పట్టలేదు కాదు, అందరం క్షేమంగా ఉండాలి
అని ప్రార్థన చేస్తూ నైవేద్యం ఏమిటంటారా? చెప్పాం కదా పాలని చెప్పి. మీ జన్మ నక్షత్రం నాడు మాత్రము, అంటే భార్యది కానీ భర్తది కానీ జన్మ నక్షత్రం నాడు చక్కగా పరమాన్నం వండి నివేదన చేయండి. చిమ్మిలి కూడా, అంటే నువ్వు పప్పు బెల్లం కలిపి చేస్తారు కదా, ఆ చిమ్మిలి కూడా నైవేద్యం పెట్టండి. అంతా చక్కబడుతుంది. ఇబ్బందులు ఏమీ లేకుండా కుటుంబం క్షేమంగా ఉంటుంది. స్వస్తి.